మన వార బాబ్జీ. మరి బాబ్జీ చెప్పింది ఇందులో 100% కరెక్ట్. ఎందుకంటే మీకు అందరూ తెలిసిందే ఏ విధంగా మనము జీవించాము, ఏ విధంగా బతికాము. ఈవేళ ఈ స్టేజ్ మీద ఉన్నాము అంటే దానికి కారణం మన అంబేద్కర్ పెట్టిన భిక్ష, తర్వాత మన తల్లిదండ్రులు ఈ కూలి పనో నాలుగు పనో ఏదో చేసుకుని ఈ స్థితికి మనం తీసుకొచ్చారు. అది మనం ఎప్పుడు మర్చిపోకుండా ఉండాలి. దానికి కారణం మన అంబేద్కర్. ఆ అంబేద్కర్ కొంతమందికి నేను చాలా 2 నెలలు 3 నెలలు బట్టి ట్రై చేసి చాలామంది నాకు తెలియదు, కొంతమంది ఎంప్లాయర్స్ ఇంతమంది ఉన్నారు అన్న సంగతి కూడా నాకు తెలియదు. ఎవరెవరో చెప్తే వాళ్ళ నెంబర్కి ఫోన్ చేసి వాళ్ళకి కాంటాక్ట్ చేసి ఇంతవరకు దీన్ని తీసుకొచ్చారు. అయినా ఇంకా కొంతమంది మిగిలిపోయారు. కొంతమంది చెప్తున్నారు మమ్మల్ని కూడా చేర్చుకోండి అని. అంటే వాళ్ళకి నేను చెప్పింది ఒకటే, దానికి నేను ఒకటే చింతిస్తున్నాను. ఎందుకంటే కొంతమంది నాకు తెలియదు, జాబ్ చేస్తున్నారన్న సంగతి కూడా తెలియదు. వాళ్ళని కూడా నేను మోస్ట్ వెల్కమ్. మీరు మనం చేసే పనులు ప్రతి ఒక్కరు కూడా కనపడేలా ఉండాలి. అంతేగాని ఏదో ఎంప్లాయర్స్ యూనియన్ పెట్టాం, 1 సంవత్సరం అయింది అయిపోయింది, అలాగ ఉండకూడదు. మనం ఇచ్చింది ఏముండదు, నెలకు ఒక రోజు 100 రూపాయలు, 200 రూపాయలు. మీకు 100 రూపాయలు 200 రూపాయలు ఒక్క రోజులో ఖర్చు పెట్టేస్తారు మీరు. కానీ మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంలో అందరూ సహకరించవలసి కోరుతున్నాను. మరి తర్వాత మన సాని కృష్ణమూర్తి గారిని, మరి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నారు కాబట్టి ఆయన రిటైర్మెంట్ అయ్యారు. ఆయన ఎంతో మన గురించి చిన్నప్పటి నుంచి మేము తెలిసిన కాడి నుంచి ఆయన ఎంతో కష్టపడ్డారు. మన గురించి ఊళ్ళోకి వెళ్ళి ఊళ్ళు దెబ్బలాడేవారు. ఒకనాడు నేను ఎదురుకుండానే ఊళ్ళో కొబ్బరిగా కొడతాకి వెళ్తుంటే ఆఫ్ చేశారు. అయినా సరే అతను కృష్ణమూర్తి గారు ధైర్యంగా లోపలికి వెళ్ళి కొబ్బరిగా కొట్టొచ్చారు. అంటే మనల్ని లోపలికి వెళ్ళిచ్చేవారు కాదు ఆ టైంలో. ఆయన వెళ్ళి దెబ్బలాడి లోపల కొబ్బరిగా కొట్టొచ్చారు. అంటే ఆయన స్ఫూర్తిగా తీసుకుని ఈవేళ ఈ రోజున మీ స్టేజ్లో ఉన్నాం మేము. మనం ఎప్పుడు వాళ్ళని మర్చిపోకూడదు. మరి సాని కృష్ణమూర్తి గారిని వచ్చి 2 మాటలు చెప్పవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. మీ అందరికీ జయభీములు. మన నక్క ఎస్ఐ గారు చక్కగా చెప్పాడు, అలాగే మన బాబ్జీ కూడా చెప్పారు. నాకు మాటలు చెప్పి కన్నా పని చేతులు అన్నందుకు మరి చెప్పిన మాటలు మీరు ఆధారం తీసుకుని చేస్తారని నాకు సభాపతి వారికి నా జయభీములు.